న్యాయవాద వృత్తి చాలా గొప్పదని, చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించడమే కాకుండా అనుసరించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి బీసీ న్యాయవాదులు భారత రాజ్యాంగము, సామాజిక న్యాయము అనే సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాద వృత్తిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచినా బీసీ న్యాయవాదులకు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి ఒక్క న్యాయవాదికి కనీసం 250 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ సూర్యపల్లి నంద, ఈవి వేణుగోపాల్, పుల్లా కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చట్టాన్ని డామినేట్ చేసినటువంటి ఏదైతే ఉందో స్టేషన్ బెయిల్ ఇచ్చే దాని మీద ప్రతి అడ్వకేట్ మనం అందరం కూడా, నేను కూడా పార్లమెంట్లో చర్చిస్తుంది స్టేషన్ బెయిల్ ఇచ్చేది విషయాలని నేను పార్లమెంట్లో చర్చించి మీరందరూ కూడా, మీరేమో భయపడుతున్నారు నాకు కేసులు లేవని అనుకుంటారేమో అని అనుకుంటున్నారు. మీద మనం గట్టి ప్రయత్నించాలని చెప్పి మీ అందరికీ కాబట్టి ఈ విధంగా అడ్వకేట్లకు ఎందుకంటే అడ్వకేట్లు ఎవరి దగ్గర ఎవరు వస్తారు? క్రిమినల్స్, గుండాలు, రౌడీలకు వ్యతిరేకంగానే మాట్లాడాలి, పోరాడాలి. దీనికి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి ప్రత్యేక చట్టాన్ని అడ్వకేట్ల ప్రొటెక్షన్ కోసం, డాక్టర్ల కోసం, అడ్వకేట్ల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కూడా, అందుకోసం కూడా నేను పార్లమెంట్లో మాట్లాడతానని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రతి ఒక్క అడ్వకేట్ ఇన్సూరెన్స్ కవర్ చేసినట్టు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం ఇది డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మళ్ళా